ఒక స్త్రీని ద్వేషించే వారి ఇంటిలో మహాలక్ష్మి కొలువుండదు. ద్వేషాలు, మనస్పర్ధలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటుంది. అమాయకమైన ఆడవారిని ఏడిపించడం మహాపాపం. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. అలాంటి ఇంట ఓ ఆడది కన్నీరు కార్చకూడదు. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో ఆప్యాయంగా ఉండాలి. భర్తతో తగువు పడకుండా అత్తారింట నవ్వుతూ గడిపేయాలి. తెలివైన, అందంగా ఉండే, చమత్కారమైన, కళ్ళకు అందంగా కనపడేవారు, విశాల దృక్పథములు కలవారు, పెద్దలకు మర్యాద ఇచ్చేవారిని, అభిమానంతో ఉన్నవారిని ఎక్కువగా ఆకర్షింపబడతారు. ఎవరైనా వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిని ఎక్కువగా ఇష్టపడరు. ఇది ఊహించని అనుభవమే అని చెప్పవచ్చు. ఎవరినైనా కలవడానికి బయటకు వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా నీట్గా వెళ్ళినట్లయితే వారు అస్సలు సహించుకోలేరు, అయిష్టంగా ఉంటారు. ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ చేసే మహిళలంటే ఇష్టపడరు. చీటికి మాటికి ఏడ్చేవారిని, అబద్ధాలు చెప్పేవారిని అస్సలు ఇష్టపడరు. ఎప్పుడూ ఏదో ఒక కారణం లేదా కహానీలు చెప్పేవారికి దూరంగా ఉంటారు కూడా ప్రతి ఒక్కరూ. ప్రస్తుత మోడర్న్ ప్రపంచంలో డ్రింకింగ్, స్మోకింగ్ అనేది ఉండకూడదు. ఎక్కువగా వాటికి బానిసలయ్యే వారిని ఇష్టపడరు. అడిక్షన్ అనేది పురుషులకైనా మహిళలకైనా ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. గ్యాసిప్స్ మాట్లాడే వారిలో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది అని నమ్ముతారు. ఇతరుల యొక్క పర్సనల్ విషయాలను మాట్లాడేవారు వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారన్న ఉద్దేశంతో వారిని అస్సలు ఎవరు కూడా ఇష్టపడరు. బద్ధకం అంటే అది వ్యాధిలా భావిస్తారు. అలాంటి బద్ధకస్తులు యాక్టివ్గా మరియు ఎనర్జెటిక్గా ఉండేవారు. బద్ధకంగా ఉండే అమ్మాయిలను అస్సలు ఇష్టపడరు. బిగ్గరగా అరిచే మహిళలంటే వారికి ఒక పీడకలలా భావిస్తారు. తరచూ చాడీలు చెప్పడం, బిగ్గరగా అరిచే వారికి ఎప్పుడు కూడా దూరంగానే ఉంటారు. మనందరికీ ఉన్న ఏకైక శక్తివంతమైన ఆస్తి మన మనస్సు. ఇది బాగా శిక్షణ పొందినట్లయితే అది అపారమైన సంపదను సృష్టించగలదు. మనం పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయినప్పుడు ఊపిరి ఉండటం, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేం, కనీసం పేరునైనా నిలుపుకుందాం. లోపం ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఇతరులను కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్న వారికి నిజంగా నువ్వే ఒక దేవుడిలా కనిపిస్తావు. ఇతరుల కంటే మనం ఎంత గొప్పగా బతుకుతున్నాం అన్నది కాదు, బతికినంతకాలం ఎంత సంతోషంగా బతుకుతున్నాం అన్నదే ముఖ్యం. సంతోషం డబ్బులు కాదు, మనస్సులో ఉంటే సరిపోతుంది. కాలం అనేది పారే నది లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు, ఎందుకంటే అవి ఆగకుండా పయనిస్తూనే ఉంటాయి. కనుక అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. దైవానికి కాదు, కర్మకు భయపడు. దైవం క్షమించినా కర్మ అనుభవించవలసిందే. నమ్మకం అనే ఇంధనం జీవిత రథాన్ని ముందుకు నడుపుతుంది. అందుకే ఎప్పుడు నమ్మకం కోల్పోకు. సవాళ్లను ప్రేమించండి, తప్పులను స్వీకరించండి, కష్టాలను ఆస్వాదించండి, నేర్చుకోవడం కొనసాగించండి. అప్పుడే జీవితం భారంగా ఎవరికి కూడా తోచదు. సత్యం అంటే తెలుసుకునేది, ధర్మం అంటే ఆచరించేది. ఏది ఉంది ఏది లేదు అని చెప్పేది సత్యం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని చెప్పేదే ధర్మం. కష్టాలు ఎప్పుడూ ఉండిపోవు, సంతోషాలు ఎప్పుడూ దూరం కావు. అన్నింటినీ ఓర్పుతో భరించి కొన్ని నేర్చుకోవాలి, దాటి వెళ్ళడమే అసలైనటువంటి జీవితం. శ్రమిస్తే శరీరానికి మంచిది, ప్రేమిస్తే మనస్సుకు మంచిది, నవ్విస్తే నలుగురుకు మంచిది. లేకపోతే వేల సంతోషాలను ఒక్క బాధ చెరిపివేస్తుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, కేవలం అబద్ధమాడలేక, మోసం చేయలేక. మనం ఇష్టపడే వాళ్ళు మన ముందు నవ్వుతూ ఉంటే మనసుకు బాగుంటుంది. ఆ నవ్వుకు కారణం మనమే అని తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆకాశం, భూమి మనకు సొంతం కాదు, మన ప్రాణం కూడా మన సొంతం కాదు. ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా మన చేతిలో లేదు. జీవితం ఉన్నంత వరకు
సంతోషంగా జీవించేద్దాం. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కూడా చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. నీ కోసం ఎదురు చూచే హృదయాన్ని వదులుకోకు, నీ బాధ భరించే స్నేహాన్ని వదులుకోకు, నిన్ను నమ్మిన నమ్మకానికి ఎప్పటికీ దూరం కాకు. గుర్తుపెట్టుకో మిత్రమా, మనం ఇష్టపడే వాళ్ళు మనతోనే ఉండాలనుకోవడం కాదు ప్రేమంటే. వాళ్ళు ఎక్కడున్నా నవ్వుతూ సంతోషంగా ఉండాలనేదే నిజమైన ప్రేమ. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. గుర్తుపెట్టుకో మిత్రమా, మనల్ని ఇష్టపడే వాళ్ళు చూపించే కోపంలో ప్రేమ ఉంటుంది, మన వాళ్ళు అనే హక్కు కూడా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ అని అర్థం చేసుకునే ఒక్క మనసు దొరికినప్పుడు మాత్రమే వాటికి ఒక విలువ అనేది వస్తుంది. మన కోసం ఆలోచించే వాళ్ళు దొరకడమే నిజమైన అదృష్టం, ఆనందం. అలాంటి వారిని దూరం చేసుకోవడమే నిజమైన దురదృష్టం, బాధాకరం. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, పోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహాలు, చచ్చిన తర్వాత చూపే ప్రేమలన్నీ వ్యర్థమే. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయంటే బాధలు బ్రతకనివ్వవు. కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏమి చేయాలో తెలియదు. కష్ట సుఖాలు కలిసి ఉన్నదే జీవితం. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం అనువనువున ఉంటుంది. కాబట్టి జాగ్రత్త మిత్రమా. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. అబద్ధాన్ని నమ్మడం తేలిక, నిజాన్ని తెలుసుకోవడం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తారు. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులు అవుతారు, చెడును చూసిన వారు శత్రువులు అవుతారు. రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. మనము సంతోషంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఒక్కటే దారి, ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. కలలో ఎన్నో కంటూ ఉంటాం, కన్న కళలు అన్నీ నెరవేరలేవు కదా. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమాధి ఏమిటో మన మనస్సు. అక్కడ ఎన్నో కళలు, ఎన్నో బాధలు, ఎన్నో ఊహలు ఊపిరి ఆడక అక్కడే చనిపోతూ ఉంటాయి. అది ఎవరికి కనిపించదు. అందుకే ఈ లోకంలో మన మనస్సు అనేది పెద్ద సమాధి. మనిషి నాలుక పాము విషం కన్నా విషపూరితమైనది. పాము ఒకే కాటుతో చంపుతుంది, కానీ మనుషులు బ్రతికి ఉన్నంత కాలం తమ మాటలతో గుచ్చి గుచ్చి చంపుతారు. మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకవచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. జీవిత ప్రయాణంలో డబ్బుల వెంట పరుగులు తీసేవారు అలా డబ్బుల కొరకు పరుగులు తీసి అలిసిపోయి చివరికి వెనుతిరిగి చూసుకుంటే మిగిలేది వయస్సు పైబడి దూరమైన బంధాలు, దూరమైన ప్రేమానురాగాలు, ప్రశాంతమైన వృద్ధాప్యానికి 10 బంగారు సూత్రాలు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలతో కలిసి ఉండకండి. అవసరమైన వారిని అద్దె ఇంట్లో ఉండమనండి. మీ పిల్లలు మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలతో మీ బంధుత్వాలు అంతా బాగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి, లేదా ఒక ఫ్రెండ్గా చూడండి, అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు. మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక్క మాట కూడా అనవద్దు. అది ఆమె జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. మీ కోడలు అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య, మీకు అస్సలు సంబంధం లేదు, అనవసరం కూడా. ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి, వారికి సంబంధించిన ఏ పని మీరు చేయవద్దు. ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చెయ్యండి. మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి. మీ కొడుకు కోడలు వాగ్వాదాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి. సాధారణంగా పెద్దలు కల్పించుకోవడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడల యొక్క ఆస్తి. వారి పిల్లలను ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం. మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. అలా ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి, అంతేగాని మీరు మాత్రం అజమాయిషీ ప్రదర్శించకండి.
మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం. ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి. అసలు మీకు పనికి రాకుండా పోయేలా చూసుకోరాదు. మనవునిపైన మీకు ఎటువంటి హక్కు లేదు. అది మీ సంతానానికి దేవుడు ఇచ్చిన వరం. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఉండదు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్పష్టంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతను చేసే పని మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. బ్రతకడం అంటే 3 పూటలా తిని 3 ఊర్లు తిరగటం కాదు. ఏదోలా బ్రతుకు వెళ్ళదీయడం అస్సలే కాదు. నలుగురు మనల్ని మెచ్చేలా, మన కోసం నలుగురు వచ్చేలా మనకంటూ ప్రత్యేకత ఉండాలి. బతకాలి, బతికి చూపించాలి. ఆకలి వేసినప్పుడు అన్నం విలువ, జేబు ఖాళీగా ఉన్నప్పుడు డబ్బులు విలువ, ఎదురు దెబ్బలు తగిలితేనే జీవితం విలువ తెలుస్తుంది. జీవితంలో ఎవరిని ఎవరు స్వాధీనపరచుకోలేరు. స్వాధీనపరచుకున్నాము అని భ్రమలో ఉంటారు. బ్రహ్మతెరలు తొలగిపోయాక జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. కాకపోతే అప్పటికే జీవితం సగం దాటిపోతుంది. కొందరితో ఎంతకాలం పరిచయమో ఏమీ చెప్పుకోలేం. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాం. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనస్సు పరిచయం. జీవితంలో ఎప్పుడూ అనుకోని సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడానికి కేవలం పాఠాలు మాత్రమే మనం నేర్చుకోవాలి. తేదీలు మారుతున్న, సంవత్సరాలు గడుస్తున్న కాలం ఎప్పుడు నేర్పించే పాఠం ఒక్కటే: నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదని. ఆ కాలంలో ఇరుగు పొరుగు వారంతా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. మనిషికి వయసు పెరిగే కొద్ది అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు అనేది లభిస్తాయి. కింద పడటం ఒక విధంగా మంచిది. మన స్థాయి ఏమిటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో తెలుస్తుంది. జీవితం ఓ పెద్ద క్యాన్వాస్ లాంటిది. దానిపై ఎన్నో కొత్త రంగులతో పెయింటింగ్ వేస్తే జీవితం అంతా కలర్ఫుల్గా ఉంటుంది. అందుకే కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనుకాడవద్దు. ఎంత బాధ ఉన్నా ముఖం మీద చిరునవ్వు చెదరనీయకు. ఎంత కోపం వచ్చినా నోటి మాట జారనీయకు. ఎందుకంటే ఒకటి నీ బలమైతే రెండోది నీ బలహీనత. నవ్వు మిత్రులను పెంచుతుంది, మాట స్నేహాన్ని తుంచుతుంది. అనుకున్న వాళ్ళని పలకరించాలంటే ఉండాల్సింది సమయం కాదు, మనస్సు. మనస్సు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. మార్పు అనేది విశ్వం యొక్క చట్టం. మీరు క్షణంలో లక్షాధికారి లేదా పేదవారు కావచ్చు. మనకు ఎదురైన ప్రతి చిన్న చిన్న సంతోషాన్ని స్వీకరించాలి. ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే అవే చాలా సంతోషంగా గడిపిన క్షణాలకు గుర్తులు కావచ్చు. బరువును మోసే దేహం కన్నా ఆలోచనలు మోసే పైన ఎక్కువ భారం ఉంటుంది. ఓర్పుతో ఉండు. నీ నేర్పునే కాలమే ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మనిషిలో కోపం, సహనం రెండూ ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నింటినీ లాగేసుకుని పోతుంది. అదే సహనం అన్నింటినీ మన దగ్గర పోగేసి పెడుతుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు. కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుందనేది వాస్తవం. మనకు చేత కానప్పుడు చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు. నీపై నమ్మకం అవతల వాళ్ళకి ఆపదగా మారుతుంది. ప్రేమకైనా స్నేహానికైనా చూడాల్సింది అందం కాదు, గుణం. కాలం ఒక మనిషి వెన్నంటే ఉంటుంది. అందం వయసు ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, ఎంతోమంది అందమైన రూపానికి ఆకర్షితులవుతారు. గుణం బయటకు కనపడదు, రూపం కంటికి కనిపిస్తుంది. అందుకే రూపాన్ని చూసి స్నేహితులను, ప్రేమికులను ఎంచుకునేవారు ఎంతోమంది. పెళ్లి సంబంధాల్లో కూడా మొదట రూపాన్ని చూస్తారు. నిజానికి చూడాల్సింది సుగుణం. కానీ ఈ విషయం ఎంతమందికి తెలిసినా గుణం కన్నా రూపాన్ని చూసి మోసపోయేవారే ఎక్కువ. రూపం, గుణం ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే ఖచ్చితంగా గుణం అని చెప్పాలి. మంచి గుణం మరణం వరకు మారకుండా ఉంటుంది. కానీ రూపం వయసులో ఉన్నంత వరకే ఉంటుంది. కాబట్టి శాశ్వతంగా ఉండేదే ప్రతి ఒక్కరూ ఎంచుకోవాలి. ఒక వ్యక్తి గౌరవాన్ని పొందాలంటే అతని అందాన్ని చూసి ఎవరైనా గౌరవం ఇవ్వరు. అతని గుణాలను చూసి గౌరవాన్ని ఇస్తారు. కేవలం రూప సౌందర్యం మీకు ఎలాంటి మంచి ఖ్యాతిని తెచ్చిపెట్టదు. కానీ గుణం మాత్రమే ఎంతోమందిని మీకు చేరువ చేస్తుంది.
తన దగ్గర ఉన్న డబ్బును చూసి మిడిసిపడేవారు, తమ అందాన్ని చూసి ఎగిసిపడేవారు తెలుసుకోవాల్సింది ఆ రెండింటికన్నా గొప్పది సుగుణం. ఖర్చు పెడితే డబ్బు కరిగిపోతుంది, వయసు ముదిరితే అందం తరిగిపోతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ప్రకాశించేది మంచి లక్షణాలు. అవి మీకు ఆభరణంలా జీవితాంతం వెన్నంటి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే అతడి రూపాన్ని చూసి తెలుసుకోలేరు, అతని గుణాలను చూసి అంచనా వేయాలి. సుగుణం మిమ్మల్ని రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది. సుగుణాలే మీ జీవితాన్ని అందంగా మారుస్తాయి. వాల్మీకి రాసిన రామాయణంలో రామునికి 16 సుగుణాలు ఉన్నాయని చెబుతారు. ఆ సుగుణాలలో సత్య, వాక్కు పరిపాలన, ఉత్తమ చరిత్ర కలవాడు, ఇతరుల హితము కోరేవాడు, సమర్థుడు, అసూయ లేనివాడు, కోపం లేనివాడు, వీరుడు, ఇలా ఎన్నో గుణాలు ఉన్నాయి. ఎదుటి వారికి హాని కలిగించనిది ఏదైనా మంచి సుగుణమే కదా. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, వచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదే జీవితం. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు. తలరాతలో లేకపోయినా హృదయంలో వారి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు. ఉన్న కొద్ది రోజుల్లో నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం. జీవితంలో ఒకటి నేర్చుకో, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం అది సంపదైనా సంతోషమైనా. ఎవరు ఏది చెప్పినా తిరిగి రెండింతలు ఇచ్చేయడం అది ప్రేమైనా ద్వేషమైనా. జీవితంలో ఎదుటి వ్యక్తి నుంచి ఏమి ఆశించుకో, ఏమీ ఊహించుకో, ఏది అడగకు, ఏది కోరకు. జరగాల్సింది జరుగుతుంది. ఎందుకు ఆరాటపడడం? పడిపోతే పగిలిపోయే ఫోన్కి ఇంత విలువ ఇస్తున్నామే, అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. మనిషి ఎప్పుడు 3 కోసం కష్టపడతాడు: డబ్బు, పేరు, హోదా. కానీ మనిషిగా బ్రతకడానికి కావాల్సింది ప్రేమ, మానవత్వం. కాదంటారా మిత్రమా? తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మన మనశ్శాంతిగా తింటూ వేరే వారికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడమే అసలైన విజయం. బతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం తప్పకుండా ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికే కాదు సంఘానికి కూడా గౌరవం లేకుండా పోతుంది. 1-2 లోపాలు ఉన్నాయని మొత్తం మానవత్వం మీద నమ్మకాన్ని పోగొట్టుకోకు. మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. ఒడ్డున ఉండే కాసిన మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. గౌరవం, స్నేహం, ప్రేమ ఇది భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవి మన దరికి రావాలి. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ ఎదుట మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా నీకు దూరం అయిపోతారు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైన మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. 7 రంగులు కలిస్తే ఇంద్రధనస్సు అవుతుంది, 7 తీగులు కలిస్తే సంగీతం అవుతుంది, 7 రోజులు కలిస్తే వారం అవుతుంది, 7 ద్వీపాలు కలిస్తే ప్రపంచం అవుతుంది, 7 అక్షరాలు కలిస్తే నిజమైన మిత్రులు అవుతారు. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది. అందుకే ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మంచిది. మనసులను అంచనా వేయడం సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది. ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ తెలియదు. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది, అది ఉప్పు నీటితో ఉన్న సముద్రము గర్విస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. అప్పటి రూపాయికి తిండి దొరికేది, అందుకే అప్పటి రూపాయిపై ధాన్యం బొమ్మ ఉండేది. ఇప్పటి రూపాయికి ఏమీ రాదు కనుక బొటన వేలు బొమ్మ పెట్టారు. ఆకిలి వేస్తూ నోట్లో పెట్టుకోమని ఏమో. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మన తండ్రి చెప్పినవన్నీ సరైనవే అని మనకు అర్థమైనప్పుడు నువ్వు చెప్పేవన్నీ తప్పు అని చెప్పేందుకు మనకు ఒక కొడుకు పుట్టి ఉంటాడు. జీవితం ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు ముందుకు వస్తాయి. జాగ్రత్త మిత్రమా. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నీకు నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. ఆనందం అంటే డబ్బులు, ఆస్తులు సంపాదించడం కాదు. మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషుల్ని సంపాదించుకోవడమే అసలైనటువంటి ఆనందం.
కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలి అనిపించదు. అదిగో అక్కడ ఉంది అని చూపించినా కనిపించదు. కోపం ఎలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతోనే ఉన్నట్లు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరు ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం ఈ మూడు మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడు వినవు, మనకు చెప్పి కూడా రావు. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంత ఉందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. గొప్పవారిని చూస్తూ ఉంటే మన జీవితంలో మార్పులు జరగవు. మనం నేర్చుకుంటేనే మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి అన్ని ఉదయాలు ఉన్నాయి. కావలసింది మనకు కృషి మాత్రమే. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్లకు ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్లకు నువ్వు దేవుడులా కనిపిస్తావు. కర్మ అనేది చేతికి అంటుకుని జిగురు లాంటిది. చేతికి జిగురు ఉన్నప్పుడు దేనిని పట్టుకుంటే అది మన చేతికి అంటేస్తుంది. అలానే ఏ కర్మ చేసినా సరే అది మన ఖాతాలోకి వెళ్ళిపోతుంది. కర్మ చేయకుండా ఉండలేము, కానీ వివేకం, విచక్షణల ద్వారా కర్మ జరిగే మార్గాన్ని మాత్రం మనం నిరోధించవచ్చు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపు ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా ఎదుర్కోవాలో తెలిసిన వాడు గొప్పవాడు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. విలువ అనేది ఇచ్చిపుచ్చుకునేది మనం ఇవ్వగలిగినప్పుడే దానిని తిరిగి అందుకోవడానికి అర్హులం అవుతాం. మనం మంచి వాళ్ళమైతే మనకు అందరూ మంచివాళ్ళుగా కనపడతారు. మనం అందరికీ చెడ్డవాళ్ళమైతే మనం అందరికీ చెడ్డవాళ్ళలాగానే కనపడతాము. అన్నిటిని చూసి కూడా కరిగిపోని కఠిన హృదయాల ముందు కన్నీరు కార్చి చులకనవ్వడం కంటే బాధను గుండెల్లోనే దాచుకుని పైకి చిరునవ్వుతో బ్రతకడం ఎంతో ఉత్తమం. లోతుగా గాయపడిన మనస్సులో మార్పు అనేది ఒక్కసారి వస్తే నువ్వు ఎంత తాపత్రయపడినా కూడా మొదటి మనిషి మాత్రం ఎప్పటికీ చూడలేవు. ఆకస్మిక కుండపోతు వర్షాలు, కష్టపడకుండా అకస్మాత్తుగా వచ్చే సంపద అంత ప్రయోజనకరం మాత్రం కాదు. కొందరు మిమ్మల్ని మోసం చేసి గొప్పవాళ్ళు అయి ఉండవచ్చు, కానీ మనిషి నమ్మకాన్ని కోల్పోయిన ప్రతి ఒక్కరు కూడా పేదవారే. డబ్బు అనేది మనిషిని కొనగలదేమో, కానీ ప్రశాంతతను మాత్రం ఎప్పటికీ కొనలేందు. స్నేహం తోడుంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. ఏ తోడు లేకుండా పొందిన విజయం కూడా వెక్కిరిస్తుంది. ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకొని ఉండాలి. ఇద్దరి మధ్య దాపరికం లేనిదిగా ఉండాలి. నమ్మకానికి అమ్మలా ఉండాలి. ఎటువంటి కల్మషం లేకుండా స్పష్టంగా ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ శాశ్వతమవుతుంది. వారి బంధం గట్టిపడుతుంది. స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, విజయం నీదే. ఎలాగైనా ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనస్సులో కూడా 1000 లోపాలు కనిపిస్తాయి. ఎలాగైనా ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలున్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తారు. కంటి నిండా కన్నీరు వదిలినంత తేలిక కాదు గుండె నిండా ఒకరి గుర్తులు వదిలేయడం. వారు విడిచిన ఒక్కొక్క జ్ఞాపకం గుండెను తొలిచే కొన్ని గుణపాలు అవుతాయి. తండ్రి ఎప్పుడు కొడుకుని తిడుతూ పెంచుతాడు, ఎందుకంటే ఆయన తర్వాత కుటుంబ బాధ్యత మోసేది కొడుకే కనుక. కూతురిని ఎప్పుడు ప్రేమతో పెంచుతారు, ఎందుకంటే అత్తారింట్లో ప్రేమను పంచేది కోడలు కనుక. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడు మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు, సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైతే కానీ నిజాన్ని చెప్పడంలో ఎప్పుడూ భయపడదు. ప్రేమ అనేది ఒక కళ, పెళ్ళి అనేది ఒక వల, స్నేహం అనేది ఒక నీడ. కళ చెదిరిపోవచ్చు, వల తెగిపోవచ్చు, కానీ నీడ నిన్ను విడిచిపోదు. ఇదే స్నేహం యొక్క గొప్పతనం. ఇష్టం అనేది కనుల నుండి పుడుతుంది, ప్రేమ అనేది హృదయం నుండి పుడుతుంది. మన మనస్సుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ మన మనసులో ఎప్పుడూ ఉంటారు. ఎవరినైతే మీరు కోరుకుంటారో వారి నుండి ఏమీ కోరుకోవద్దు. అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిది అవుతుంది. మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది. మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు ఉబికి వస్తుంది. ఎవరికి తొందరగా దగ్గర అవ్వకండి, ఎందుకంటే దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధ భరించలేము. వాదించే మనుషులను, వేధించే మనస్సును ఎప్పుడూ గెలవలేం.
గౌరవం, ప్రేమ, స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు. మనం ఏది ఇస్తే అది రెట్టింపుగా మన వద్దకు వస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారికి కష్టాలు ఉండవు. కాలాన్ని వృధా చేసేవారికి జీవితం విలువలు అర్థం కావు. నువ్వు చెప్పింది విని అర్థం చేసుకునేవారు నీకు మంచి మిత్రులు అవుతారు. నువ్వు చెప్పకుండానే అర్థం చేసుకునేవారు నీకు ప్రాణ మిత్రులు అవుతారు. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒకరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటోడు, ఊర్లో అందరి దాహం తీరుస్తాడు. విలువ అనేది చూపించుకునేది మనం ఇవ్వగలిగినప్పుడే దాన్ని తిరిగి అందుకోవడానికి అర్హులమవుతాము. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలని నేర్చుకోవాలి. గెలుపు ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమి ఎలా ఎదుర్కోవాలో తెలిసిన వాడే అసలైన గొప్పవాడు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్లకు ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, నువ్వు దేవుడులా కనిపిస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్, వందే మాతరం.